మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన రషిక మేడం వెంకటగిరి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అంతిమ గమ్యం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టైమ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణ అమ్మకు నా ఆత్మపూర్వక, హృదయపూర్వక అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ జన్మను ప్రసాదించినటువంటి నా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురుదేవులకు, నాతోటి స్నేహితులందరికీ, ఆత్మ సహచరులందరికీ కూడా, అలాగే ఫర్ యూ ద్వారా ఈ జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి టీం మెంబర్స్ అందరికీ, జూమ్లో చూస్తున్న మీకు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండం అంతా నిండి ఉన్నటువంటి ఆత్మస్వరూప జ్యోతులందరికీ కూడా ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను 2019లో ఈ మెడిటేషన్ అనే దాన్ని నా దగ్గర రావడం జరిగింది. ధ్యానం ఆల్రెడీ ఎప్పుడూ ఉంది, కాకపోతే ఎరుకతో మనకు తెలిసినట్లుగా లేదు. పుట్టుక నుంచి పుట్టుక ముందు కూడా ఉన్నదంతా కేవలం ఆ శ్వాస శక్తి మాత్రమే. అయితే ధ్యానంలోకి వచ్చాక దానిని మనము సంపూర్ణంగా వినియోగించుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి ఈ వాక్యం ద్వారా అసలు మన యొక్క ప్రయాణం ఏంటి, అసలు ఏం జరుగుతూ ఉంది, ఎందుకు వచ్చాం, ఇలాంటి విషయాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. అంతిమ గమ్యం ప్రతి ఒక్కరికి ఒకటే అయి ఉంటుంది అంటున్నాను. కొంతమంది కాకపోవచ్చు, నా జర్నీ ఇంకా ఉంది అని కూడా అంటారు. బట్ ఫ్రెండ్స్, గమ్యాలు చాలా రకాలు ఉన్నాయి కదా. అంతిమ గమ్యం అంటున్నాం, మరేంటో చూద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, అలాగే ఎందరో మహానుభావులు, శాస్త్రజ్ఞులు, ఆధ్యాత్మికవేత్తలు ఎందరో అందించినటువంటి జ్ఞానం మనతో సహా ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా అసలు పుట్టుక గమ్యం అంటేనే అంతిమ గమ్యం అని అనుకున్నాం కదా. మరి పుట్టుక నుంచి చూస్తే అసలు ఫస్ట్ ఏముంది ఈ విశ్వంలో? మనకు బ్రాడ్గా ఎక్కువగా తీసుకుంటే చివరి స్టెప్ విశ్వం అనుకుంటాం. ఆ తర్వాత అనంతమైన ఉనికి అని చెప్పుకుంటాం. దానికన్నా ముందు ఏముంది? కేవలం మహాపరిశూన్యమే ఉంది. ఆ మహాపరిశూన్యం నుంచి నెక్స్ట్ ఏం ఉద్భవించింది, తర్వాత ఏం ఉద్భవించింది, అలాగా చూసుకుంటూ వస్తే ఈ ప్రాసెస్ అనేది, ఈ ప్రయాణం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేవలం ఇండివిజువల్గా యువర్ సెల్ఫ్, మీ యొక్క జర్నీ గురించే ఈ టోటల్ క్లాస్ అంతా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఓవరాల్గా అందరికీ కలిపి చెప్పట్లేదు. కేవలం ఎవరిది వారు చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే, జర్నీ చేసేది ఎవరు? మనం, ఇండివిజువల్గా నేను. అలాగా మీ జర్నీ ఏంటి, మీ గమ్యం ఏంటి, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అసలు అంతటా ఏం జరుగుతూ ఉంది, ఏం ఉంది, అసలు మనం ఏం చూసాము, ఇలాంటి విషయాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మొత్తం మనకు తెలిసిన అన్నింటినీ క్రోడీకరించుకుందాం. మనకు అన్నీ వింటున్నాం, పుట్టినప్పటి నుంచి ఎన్నో విషయాలను చూస్తున్నాము, తెలుసుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు వాటి గురించి మనము మొత్తం విషయావగాహనతో ఒక్కసారి చెక్ చేసుకోవడం, మరియు ముందుకి
ఎలా వెళ్ళాలి, మనం పెట్టుకున్న లక్ష్యాలు ఇంకా ఫర్దర్‌గా ముందుకు సాగడానికి మనకి ఇందులో ఈ రోజుటి క్లాస్‌లో ఏమైనా ఉపయోగపడుతుందా? సరైన విధానంలో ఉన్నామా? లేదా ఎక్కడైనా ఆగిపోయున్నానా? తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇట్లాంటి విషయాలొస్తాయి ఫ్రెండ్స్. మరి తెలుసుకుందాం. మహాపరిశూన్యం నుంచి వచ్చింది ఒకే ఒక శక్తి. ఆలోచన శక్తి. ఆ ఆలోచన నుంచి కాంతి. ఇక్కడ కేవలం శక్తి మాత్రమే ఉంది. ఆ శక్తికి అంతం అనేది లేదు. కేవలం రూపాంతరం మాత్రమే ఉంది. మరి అలా రూపాంతరం ఎలా సాగుతూ ఉంది అంటే, కాంతి నుంచి రకరకాలైనటువంటి నక్షత్రాల యొక్క జననం. అక్కడి నుంచి గెలాక్సీలు, మనం చెప్పుకునేటువంటి విశ్వాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. అంతే కదా! ఒక గొప్ప ఎక్కువ వేడిగా ఉన్నటువంటి ఒక వస్తువుని మనం పట్టుకోగలిగేంత స్థాయికి తీసుకురావాలి అంటే, అది చిన్న చిన్నగా మార్పు చెందుతూ దాని యొక్క ఫ్రీక్వెన్సీని, పరిణామాన్ని తగ్గించుకుంటూ రాగలిగితేనే కదా! మనం దాన్ని యూజ్ చేసుకోగలిగేటువంటి స్థితికి వస్తుంది. అలాగే ఈ యొక్క విశ్వం కూడా ఏర్పడింది. అందులో సూర్యమండలం, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, మనం ఉన్నటువంటి ఈ భూమి. కేవలం మన కోసమే అంటున్నాను కాబట్టి ఇక్కడి వరకే చెప్తున్నాను. మరి ఇలాంటి ఎన్నో కోట్ల విశ్వాలున్నాయి. మరి ఎన్నో గెలాక్సీలున్నాయి. అందులోనూ ఎన్నో వేల కోట్ల సూర్యులున్నారు. మరి వారి చుట్టూ కూడా ఇలాంటిదే జరుగుతూ ఉంది. మనలాంటి ఆత్మ సహచరులు ఎందరో ఉన్నారు. మనలాంటి వాళ్ళే. మనలాంటి విశ్వం నుంచి ఏర్పడినటువంటి వాళ్ళే. సో ఫ్రెండ్స్, ఈ భూమి మీద మనం జన్మ తీసుకొని ఉన్నాం. ఇక్కడ కూడా సూర్యమండలం ఏర్పడిన తర్వాత చాలా ప్రాసెస్ జరిగింది. ఏదైతే దైవం లేదా ఆ పదార్థం లేదా ఆ ఫ్రీక్వెన్సీ లేదా ఒక ఆలోచన అని అనుకుంటున్నామో, అది తనని తాను విస్తరింపచేసుకుంటోంది. తనని తాను తెలుసుకోవాలని ఇదంతా జరుగుతోంది. కేవలం ఒక శూన్యంగా కాకుండా ఎన్నో రకాలుగా తన యొక్క మహా పరిజ్ఞానాన్ని తనకి తానే అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఇదంతా జరుగుతూ ఉంది. అందులోనే మీరు ఉన్నారు, నేను ఉన్నాను. సో, అక్కడి నుంచే మనందరం వచ్చాం కాబట్టి, మనందరం కూడా దైవాలమే అని మన గురువుగారు పత్రిజీ గారు చెప్తారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అంటారాయన. సో ఫ్రెండ్స్, అందరూ దేవుళ్ళే. ఆ యొక్క స్థితిని, ఆ యొక్క ఫ్రీక్వెన్సీని మనం తెలుసుకోగలగాలి. అవగాహనలోకి తెచ్చుకోగలగాలి. సో, అలాగా ఈ భూగ్రహం ఏర్పడిన తర్వాత దీని మీద గూడా మొదటగా ఫస్ట్ మట్టి ఏర్పడడం. ముందుగా ఉన్నది వాటర్. తర్వాత జీవ పరిణామం జరగడము, చెట్లు, రకరకాల జీవులు, భూమి ఏర్పడడము, శిలాజాలు ఏర్పడడము. ముందుగా ఆ యొక్క జంతు సామ్రాజ్యం నుంచే మన యొక్క మానవుని పుట్టుక రావడము. అక్కడి నుంచి స్త్రీ, పురుష తత్వాలు ఏర్పడడము. ఇదంతా కూడా జరుగుతూనే ఉంది. మరి అక్కడి నుంచి ఇంతవరకు ఈ జర్నీ అనేది జరిగింది. మరిప్పుడు ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది జనాలున్నారు? ఎన్ని దేశాలున్నాయి? ఎన్ని నాగరికతలున్నాయి? ఎన్ని సంస్కృతులున్నాయి? ఎన్ని భావాలున్నాయి? ఎన్ని సంస్థలున్నాయి? ఎంత అటవీ సంపద ఉంది? ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది? ఇదంతా గూడా విస్తరిస్తూనే ఉంది ఆ జ్ఞానం, ఆ దివ్యత్వం. మరి అందులో ఒకానొక పార్ట్ మనం. సో, మన దగ్గరకొచ్చేస్తాం. ఫ్రెండ్స్, ధ్యానంలోకి రాకముందు మనకు తెలిసింది మాక్సిమం ఓవరాల్‌గా నేను ఫలానా. దెన్ నా ఫ్యామిలీ అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు.
అన్నా చెల్లెలు ఇలాగా. కేవలం మన కుటుంబం. మన చుట్టూ ఇలాగ ఎంతో మంది ఉన్నారు. ఈ సొసైటీలో మనం జీవిస్తున్నాం. మనం పలానా ఇలా వర్క్ చేసుకుంటున్నాం. ఇలా జీవిస్తున్నాం. ఇదే కదా! ఇలాగే చాలా మంది కూడా ఇంకా లైఫ్ లీడ్ చేస్తున్నారు కూడా. మ్యారేజ్ చదువు, తర్వాత మ్యారేజ్, మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఒక కుటుంబము, ఈ సొసైటీలో రన్ అవ్వడం, వారి యొక్క సంతతిని పెంచుకోవడము, ఆనందాలను, సెలబ్రేషన్స్‌ని చూసుకోవడం, ఇలా నార్మల్‌గా జరిగిపోతూ ఉంది. అయితే ఇందులోనే కొంతమంది సంస్కృతుల దృష్ట్యా ఆచరించేవాళ్ళు, అలాగే ఈ యొక్క అసలు దైవం అంటే ఎవరు? మంచి అంటే ఏంటి? చెడు అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? శక్తి అంటే ఏంటి? మిరాకిల్స్ అంటే ఏంటి? ఇంత ఇంతగా ఇన్ని విధాలైనటువంటి మార్పులు, ఇన్ని విధాలైనటువంటి నాలెడ్జ్ సొసైటీలో ఎలా రన్ అవుతుంది? అన్నిటికి కారణం మన యొక్క మేధోశక్తి. మేధోశక్తి ద్వారా మనం ఎన్నెన్నో సృష్టిస్తున్నాం కదా! మరి ఫ్రెండ్స్, ఇక్కడే మన యొక్క అసలు సిసలైనటువంటి టాపిక్‌లోకొచ్చేస్తున్నాం. మేధోశక్తి. ఎక్కడి నుంచొచ్చింది మేధోశక్తి? ఇంతమంది మానవ జాతి సృష్టించబడింది కదా! మొదట్లో అంత నాలెడ్జ్ ఉండిందా? మరి ఇప్పుడు మానవునికి మాత్రం హ్యూమన్ బ్రెయిన్ ఎంతగా అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి అంశాలేవి? ఇదంతా గూడా ఒక జర్నీయే. ఈ జర్నీలో కూడా ఒక్కొక్క మానవుడికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. ఒక్కొక్క ఏజ్‌లో. చిన్నప్పుడైతే ఒకటి. తల్లి పాత్రలో ఉన్నప్పుడు ఒక గమ్యం. తండ్రి పాత్రలో ఒక గమ్యం. ఒక ఇంట్లోనే చూడండి. ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యాలు పెట్టుకొని జీవిస్తూ, ఆ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఇది భౌతిక జీవిత పరంగా. ఎవరు నువ్వు? నువ్వు క్వెషన్ చేసుకున్నప్పుడు భౌతికంగా మనకిందాక ఆన్సర్ వచ్చింది. నేను పలానా అని. ఇలా చేస్తున్నాను, ఇలా చదువుతున్నాను సంథింగ్. ఇక్కడ ఉంటున్నాను అని. అలా కాదు. ఈ శరీరం ద్వారా మాట్లాడబడుతున్నది ఏంటి? ఎవరు మాట్లాడుతున్నారు? నీ లోపల హావభావాలకు, నీ యొక్క ఇష్టాయిష్టాలకు అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఆలోచించడానికి సరైన నిర్ణయాలు కావచ్చు, డిఫరెంట్‌గా ఆలోచించే విధానం కానీ, నీకు మాత్రమే సెపరేట్‌గా ఎలా వచ్చింది? మనం కొన్ని సందర్భాల్లో డిఫరెంట్‌గా థింక్ చేస్తాం. ఆ విషయానికి సంబంధించి ఆ అవగాహన మన దగ్గర ఉండదు. ఆ నాలెడ్జ్ ఉండదు. కానీ మనము సరైన విధంగా స్పందిస్తాం. సరైన విషయాన్ని తెలియజేస్తాం. అది అక్కడ కరెక్ట్‌గా సూట్ అయితుంది. చాలా చక్కగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మంచి రిజల్ట్ కూడా వస్తుంది. దానికి కారణం ఏంటంటే, మనం కొన్ని జన్మలు గతంలో తీసుకొని ఉండడం. మరి ఒక జన్మలో ఒక వ్యక్తి ఎంత నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తారు? అన్ని రకాలుగా నాలెడ్జ్‌ని తీసుకుంటారా లేదా? మరి ఆ జ్ఞానం ఆ యొక్క జీవం నశించిన తర్వాత ఆ జ్ఞానం ఎక్కడికెళ్తుంది? మనిషి చనిపోయిన తర్వాత ఏం పోతుంది ఆ శరీరంలోంచి? అంతెందుకు చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది. నేను పుట్టాను. ఎలా పుట్టానో ఏమో జీవమైతే ఉంది. మరణించిన తర్వాత నేనింకా మళ్ళీ ఉంటానని గ్యారంటీ ఏంటి? నాకు మళ్ళీ ఇంకో జన్మ ఉందని ఎలా చెప్పగలము? అని కొంతమంది క్వెషన్ చేస్తారు కదా ఫ్రెండ్స్ మన చుట్టూ. ఎవరో ఒకరు ఉండుంటారు. మనం వినుంటాం. ఇక్కడ మనము దీనికొక సమాధానం నాకు తెలిసింది. మనము ఈ క్షణంలో ఒకే టైంలో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించగలం. నేను మాట్లాడుతున్నది మీరు వినగలుగుతున్నారు, ఆలోచించగలుగుతున్నారు. మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని గమనిస్తూ ఏం జరుగుతుంది అని కూడా మీరు గెస్ చేయగలుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ మినిట్ నేనేం వర్క్ చేయాలి అనేది ఉంది. మీ శరీరాన్ని కానీ చూసుకుంటే మీ యొక్క ప్రెజెన్స్ ఎలా ఉంది? టెన్షన్ పడుతున్నారా? ప్రశాంతంగా వింటున్నారా? మీ శరీరానికి హాయిగా ఉందా? లేదా ఈ వీడియోని ఏదైనా పని చేసుకుంటూ చూస్తున్నారా? సో, ఎట్ ఏ టైమ్‌లో ఎన్ని పనులు చేయగలుగుతున్నారు? ఏది చేస్తోంది? ఇదే ప్రశ్న. ఏది చేస్తోంది?
నీ శరీరం అయితే నీ కళ్ళు, నీ చెవులు ఈ వీడియోను చూస్తున్నాయి, వింటున్నాయి. వాట్ అబౌట్ అదర్స్? మేధోశక్తా? మేధోశక్తి అంటే బ్రెయిన్ కణాలు. అవునా? నాడీ కణాలు. నాడీ కణాలు అవి వర్క్ అవి చేసుకుంటాయి. ఈ శరీరంలో ఇంకేదో అబ్జర్వ్ చేస్తోంది. ఏంటి అబ్జర్వ్ చేస్తోంది? మరి కొంతమందికి మరో ప్రశ్న వస్తుంది. మనస్సు అంటే ఏంటి? అది ఎక్కడుంటుంది శరీరంలో? హృదయం అంటారు. గుండె కాదు ఫ్రెండ్స్. హార్ట్ కాదు. హృదయం. నీకు హృదయం ఉందా లేదా? అసలు నువ్వెలా అలా ఆన్సర్ చెప్పావు? ఎలా తిట్టగలిగావు నువ్వు అని క్వెషన్ చేస్తుంటారు. అసలు ఆ హృదయం అంటే ఏంటి? మనకు తెలుసు. ఇంకొక మాట. నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నీ బ్రెయిన్‌కి ఎలా తట్టింది? అని కూడా క్వెషన్ చేస్తూ ఉంటాం. అదైతే మనం చెప్పేస్తాం. మన నాలెడ్జ్ పరంగా నాకు తటాలున ఆలోచన వచ్చింది చెప్పేస్తామని. ఇప్పుడు ఈ మూడిటికి ప్రశ్న. బ్రెయిన్ అంటే మనం చెప్పేస్తాం కరెక్ట్‌గా నాకిది వచ్చింది. నేను చెప్తున్నాను అని. హృదయం అంటే ఏంటి? అది ఎక్కడుంది? మనస్సు అంటే ఏంటి? అది ఎక్కడుంది? మరొక ముఖ్యమైన ప్రశ్న. ఆత్మ అంటారు. మరి ఆత్మ ఎక్కడుంది? దాన్ని చూపించు. అది మన శరీరంలో ఎక్కడుంటుంది? సో ఫ్రెండ్స్, ఇలాగా మనకు తెలియని విషయాలే ఎన్నో ఉన్నాయి. కానీ ఇంత గొప్పదైనటువంటి మానవ శరీరంతో, మానవ మేధస్సుతో మనము చాలా సాధారణమైనటువంటి, అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించేస్తున్నాం. ఎంతో విలువైన సమయం వెళ్ళిపోతోంది. నిన్న గడిచిపోయింది. శ్రావణ శుక్రవారం అని. మరి ఈరోజు రాఖీ పండుగ మన సంస్కృతి ప్రకారం. మరి రేపు మరి ఈ 24 అవర్స్‌లో మన శరీరంలో ముఖ్యంగా నాడీ కణాల్లో ఎంత మేధోశక్తి ఉంది? దాని ద్వారా ఈ ప్రపంచంలో ముఖ్యంగా నీకు సంబంధించి నువ్వేం చేయగలుగుతున్నావు? ఎంతో పొంతనలేని ఎన్నో ప్రశ్నలున్నాయి కదా ఫ్రెండ్స్! అన్నిటికి సమాధానం తిరిగి నువ్వే. యెస్. అన్నిటికి సమాధానం తిరిగి నువ్వే. ఎవరు నువ్వు? అసలేంటి నువ్వు? అనే ప్రశ్నకి ఏదైతే నీకు సమాధానం వస్తుందో, ఈ ప్రశ్నలన్నిటికి కూడా అదే సమాధానం. సో ఫ్రెండ్స్, మరి ఈ లైఫ్‌లో మనం జన్మ తీసుకునిన తర్వాత, మనము ధ్యానంలోకి రాకముందు విద్యాభ్యాసం కావచ్చు, యవ్వనత్వం కావచ్చు, లేదా మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఏ స్థితిలో అయినా ఏజ్‌ని బట్టి మనం ఉండుండొచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకసారి గమనించండి. మనం ఉన్నాం, మన జర్నీ జరుగుతోంది. అలాగే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా డిఫరెంట్ ఏజెస్ ఉంటారు. వాళ్ళకి ఇలాగే జరుగుంటుంది. జనరలైజ్ చేస్తే. మరి మన చుట్టుపక్కల, పక్క రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో అంతేనా? పుట్టాము, పెరుగుతూ ఉంటాము, చదువుకుంటాము, మ్యారేజు, పిల్లలు, ఎంతో కొంత సంపాదించడం, తిరిగి వాళ్ళకి ఇవ్వడం, వృద్ధాప్యం, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్, మరణం. ఎంతకాలం ఇలా? ఇది జనరలైజ్ చేస్తే అందరిని ప్లస్ మనకి కూడా ఇండివిడ్యువల్‌గా. ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. జీవితం అంటే ఇదేనా? ఇప్పుడు పుట్టుక వరకే తెలుసు. మరణం అనేది వస్తుంది అనేది కన్ఫర్మ్. కానీ ఆ తర్వాత పుట్టుక ఉందని గ్యారంటీ ఏంటి? ఇది తెలుసుకోవడానికి ఒకే ఒక్క గురువుని పట్టుకుంటే చాలు. నిన్నటి క్లాస్‌లో మేడం చెప్పారు. అలాగే పత్రిజీ గారు గూడా చెప్పారు. శ్వాస గురువు అని. ఇక్కడ నేనొక విషయం చెప్పదలుచుకున్నాను. మొత్తం హోల్ యూనివర్స్‌కి ప్లస్ నీకు ఇండివిడ్యువల్‌గా లింక్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పిందేంటి? అక్కడి నుంచే మనం
సృష్టింపబడుతూ ఇదిగో మాస్టర్ పీస్ అయినటువంటి నీ వరకు నువ్వు వచ్చున్నావు అని. కదా! మరి అక్కడికి, ఇక్కడికి ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది కదా! అది చాలా సింపుల్‌గా చెప్పాలంటే ఒక చాలా చిన్నది. నీ శరీరంలోని ఒక అణువు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నీ శరీరంలో ఏదో ఒక అణువు దానికి ప్రాణం ఉంటుంది. సో, ఫ్రెండ్స్ మన శరీరంలోని ప్రతి కణానికి కూడా లివింగ్ సెల్సే కదా! ప్రశ్న భలే ఉంది కదా! యెస్. డెడ్ సెల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. నేను కాదనను. సో, లివింగ్ సెల్స్ తీసుకున్నప్పుడు అందులో ఏమేముంటాయి సైంటిఫికల్‌గా ఎళ్ళిపోతున్నాను అనుకోకండి. ఇది స్పిరిచ్యువల్ మాత్రమే. స్పిరిచ్యువల్ నుంచే సైన్స్ పుట్టింది. ఓకే. సో, ఇక్కడ అణువు, అందులో పరమాణువు, ఇంకా దాంట్లో ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను, ఇంకా కణద్రవ్యము, ఇంకా చాలా వస్తువులుంటాయి. ఒక కణంలో పార్టికల్స్ తీసుకుంటే. మన శరీరమే ఇన్ననుకుంటున్నాం. ఆ శరీరంలో కేవలం ఒక్క సెల్ తీసుకుంటేనే మళ్ళీ బోలెడన్నుంటాయవి. వాటిల్లో ముఖ్యమైనది ప్రోటాన్, న్యూట్రాన్. సెంట్రల్‌లో ఉంటే దాని చుట్టూ ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఓకే. ఇది సైన్స్. ఇక్కడ ప్రోటాన్‌కి చుట్టూ అంటే ధన విద్యుదావేశానికి చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. ఎందుకు తిరుగుతూ ఉందంటే అది పాజిటివ్ ఎనర్జీ, ఇది నెగెటివ్ ఎనర్జీ. ఓకే. అయితే ఇవి 2 వికర్షించుకుంటాయి కాబట్టి ఈ ఎలక్ట్రాన్ అనేది దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక ఆకర్షణ శక్తితో. ఇదే ఇదే ఫ్రెండ్స్. ఇదే లింక్. ఆకర్షణ శక్తితో. శక్తి. అక్కడ ఒక శక్తి జనిస్తూ ఉంటుంది. ఆ శక్తి వల్లే అది భ్రమణం అనేది చేస్తూ ఉంటుంది. దాని ద్వారానే జీవం అనేది అది బ్రతికి ఉంది అనేది మనకి తెలుస్తుంది. అక్కడ ఒక ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేయబడుతుంది. అలాగా ఎన్నో కణాల సముదాయం ఒక మిరియపు గింజంత ప్లేస్ తీసుకుందాం మన శరీరంలో. మరి అక్కడ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మరి ఇంత శరీరానికి ఎంత శక్తి ఉండాలి? ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలి? శక్తి అంటే వాడుక భాషలో ఏదో పని చేయగలగడం, బరువులెత్తగలగడం, ఆహ్, మేబీ మన శరీరాన్ని మూవ్ చేయడం కూడా. పేషెంట్‌లు గాని తీసుకుంటే వాళ్ళకి లేయలేని స్థితిలో ఉంటారు. శక్తి లేదంటారు కదా! అలాగా తీసుకున్నా కూడా. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని మరొక భాష ఉంది. పదం ఉంది. భాష కాదు పదం ఉంది. శక్తి, ఆకర్షణ శక్తి, క్వాంటం శక్తి పదాలు వింటూ ఉన్నాం కదా! ఈ ఆకర్షణ శక్తి ద్వారానే మన చుట్టూ ఉన్నటువంటి ఈ వాతావరణంలో మనం జీవించగలుగుతూ ఉన్నాం. మనకంటూ మన చుట్టూ ఒక ఆరా ఉంటుందని చెప్పుకున్నాం కదా! అది కూడా ఇదే. అలాగే ప్రతి వస్తువుకి ఉంటుంది. ఈ భూమి మీదే కాదు, ఈ సకల సృష్టిలో సృష్టింపబడిన ప్రతి దానికి ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఉంది. జీవం ఉన్ని ఏదైనా సరే ఈ శక్తిని కలిగి ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ మనకు కావాల్సినటువంటి విషయం. మరి మన గురించి కేవలం ఈ ఫిజికల్ బాడీ గురించే ఇన్ని విషయాలుంటే, ఇదెలా ఉందంటే ఒక ప్రాక్టికల్ లాగా ఉంటుంది. ఏదో వస్తువులు తీసుకున్నాము, ఏర్పడింది. దాన్ని మళ్ళీ డిస్పోజబుల్ చేశాము. మళ్ళీ మామూలు రూపం వచ్చింది. మళ్ళీ ఇంకో దాన్ని క్రియేట్ చేయొచ్చు, వెళ్ళొచ్చు. ఇలా కాదు. ఇక్కడ మనకి ప్రాణం ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి, ఆలోచనలున్నాయి. మనం కూడా కొత్త విషయాలని సృష్టిస్తున్నాం. కొత్త వస్తువులను సృష్టిస్తున్నాం. ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క ఇష్టాలతో మూవ్ అవుతూ ఉంది. ఇదా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. కొంతమంది ఇంజినీర్స్ అవ్వాలనుకుంటున్నారు. కొంతమంది కూలీలుగానే బ్రతుకుతున్నారు. మరి కొంతమంది బిజినెస్ మ్యాన్‌లుగా ఉంటున్నారు. ఇంకా సాధారణంగా జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క దాన్ని ఇష్టపడుతూ ఉంటారు కూడా. అలాగే వాళ్ళ జీవితము, వాళ్ళ యొక్క అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటాయి. శరీరం, మొహము ఈ ఆకృతే మనం డిఫరెన్స్ కదా! కానీ వ్యక్తిత్వంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు డిఫరెంట్‌గా ఉన్నారు. ఎందుకున్నారు? వారి యొక్క జీన్స్ పరంగా అని సమాధానం రావచ్చు. మేబీ అది ఒక 20% యేసుకుందాం. అంటే ముఖ్యంగా ఇది బాడీ పరంగా మాత్రమే ఎక్కువుంటుంది.
కానీ మన యొక్క ఆలోచనలు, మన యొక్క చూడండి ఒకే ఇంట్లో పుట్టినటువంటి పిల్లల్లో కూడా సేమ్ నాలెడ్జ్ ఉండదు. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు డిఫరెంట్‌గా ఉంటారు. ఎంతో చాలా వైవిధ్యం ఉంటుంది. మేబీ 50% అయినా సరే చేంజెస్ అనేవి ఉంటాయి. ఎందుకు ఈ చేంజెస్ వస్తుంది? ఇక్కడే ఫ్రెండ్స్ ఇదే మనం తెలుసుకొని మన జీవితాలను, మన యొక్క గమ్యాన్ని నిర్ణయించుకోవాల్సినటువంటి ఒక గొప్ప అంశం. ఎందుకు అంటే శారీరకంగా తల్లిదండ్రుల నుంచి, వారి యొక్క పూర్వీకుల నుంచి మనము కొంత నాలెడ్జ్‌ని గాని తీసుకుంటే, మిగిలిందంతా కూడా మన గత జన్మలది. ఆల్రెడీ మనము ఒక రాయి దగ్గర నుంచి జన్మ తీసుకొని ఉంటాం. ఒక స్మాల్ అణువు దగ్గర నుంచి పుట్టుక సాగుతూ ఉంటుంది. చెట్టు, జీవరాశుల్లో ఇలాగా మళ్ళీ మానవులుగానే మరికొన్ని జన్మలు, ఎన్నో జన్మలు తర్వాత ఈ యొక్క మానవ జన్మలో ప్రెజెంట్ మన బాడీలో ఉన్నాం అనుకుందాం. మరి చెట్టుగా ఉన్నప్పుడు మనకు కొన్ని లక్షణాలుంటాయి. కొన్ని తత్వం ఉంటుంది. మనము పూలు పూస్తూ ఉంటాం మన చెట్టు నుంచి. అంటే మనం చెట్టుగా ఉన్నప్పుడు. దేనికి ఉపయోగపడుంటాం? తెలుసు మనకి చెట్టు యొక్క ఉపయోగాలు. అలాగే ఒకవేళ అడవిలో ఒక చెట్టుగా పుట్టుంటే ఏంటి యూజ్? ఒకరి ఇంట్లో చెట్టుగా పుట్టుంటే మన యొక్క ఆ యొక్క చెట్టు యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది? సో, ఇలాగా ఆలోచించండి ఫ్రెండ్స్. అలాగే ఒక జీవిగా పుట్టుంటే, మరి కొద్ది జన్మల తర్వాత మనిషిగా వచ్చుంటే, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుంటామో, ఆ నాలెడ్జ్ అంతా గూడా ఈ జన్మలో మనకి ఉంటుంది. అయితే ఈ నాలెడ్జ్ అంతా నాకు ఎరుకలోకి రావడానికి మనం ఏం చేయాలి అంటే, ఈ జన్మలోను మనం చేస్తున్నటువంటి ఒకే ఒక్క పని శ్వాసించడం. జీవం ఉంది అంటే అక్కడ శ్వాస జరుగుతూ ఉంటుంది. ఈ భూమి మీద ఈ యొక్క వాతావరణంలో మనం శ్వాసిస్తూ ఉంటాము. అందువల్లే శ్వాసను గమనించడం ద్వారా ఎన్నో జన్మల్లో మనం ప్రోగు చేసుకున్నటువంటి ఆ అనుభవాలను, ఆ నాలెడ్జ్‌ని ఇప్పుడు మనం ఉపయోగించగలము. సో, ధ్యానం ఎందుకు చేయాలి అంటే ఫ్రెండ్స్, ధ్యానం ద్వారా హెల్త్ ఎలా వస్తుంది? నాలెడ్జ్ ఎలా వస్తుంది? తటాలున డిఫరెంట్‌గా ఎలాగా నిర్ణయాలు తీసుకుంటారు? సడెన్‌గా సక్సెస్ లైఫ్‌లోకి ఎలా ఎళ్తారు? ప్రాబ్లమ్స్‌లన్నీ ఎలా పక్కన చూడగలుగుతారు అంటే, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఒస్తుంది. ఆ క్షమాగుణం ఒస్తుంది. ఆ సహనం ఏర్పడుతుంది. సక్సెస్‌గా అవ్వడానికి ఏమేమి చేయాలో, ఎలా ఉండాలో అన్నీ వాళ్ళ సెల్స్‌లో ఉన్నటువంటి ఆ ఆకర్షణ శక్తి ఉంది చూసారు? ఆ శక్తి కనెక్ట్ అయితుంది ఫ్రెండ్స్. ఎలా కనెక్ట్ అయితుందంటే, మన చుట్టూ ఉన్నటువంటి మహాభూతాలు అంటే భూమి, గాలి, ఆకాశం, నీరు, నిప్పు కదా! వీటితోనే వాతావరణం ఏర్పడి ఉంది. అలాగే సూర్యరశ్మి. ఇవన్నీ కూడా తీసుకుంటే విశ్వంలో ఉన్నాయి. మరి అలాగే సృష్టి మొత్తం. చూడండి గతంలోనూ విశ్వం నుంచి ఇక్కడి వరకు లింక్ ఉంది. ప్రెజెంట్ ఈ జన్మలోను సూర్యుడికి, చంద్రుడికి, చుట్టూ ఉన్నటువంటి నవగ్రహాలకి, మన శరీరానికి, భూమి మీద ఉన్నటువంటి పంచమహాభూతాలకి మనకి లింక్ ఉంది. మరి ఇంత ఎనర్జీ సోర్సెస్ మనకున్నప్పుడు అందులో మనలోనే మరొకటుంది. ముఖ్యంగా శ్వాస. అదే అసలైనటువంటి ప్రాణం. శ్వాసించకపోతే అతను జీవించలేడు అని సింపుల్‌గా చెప్తాం మనం. ఏదో వెళ్ళిపోయింది అని. అలాగే మన శరీరంలో కూడా ఈ పంచమహాభూతాలతో నిర్మితమైనదే ఈ శరీరం. ఇంత డీప్ కనెక్షన్ ఉన్నప్పుడు కేవలం ఈ ఒక్క శ్వాసను మాత్రమే గమనించితే సంపూర్ణంగా ధ్యానం చేసేటప్పుడు 100కి 100% శ్వాసను మాత్రమే శూన్యంలో నీవు ఉండగలిగితే, నీ యొక్క ఆ సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు గ్రహించగలవు. అప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్. మన గమ్యం ఏంటి? ఇలాగా ఎన్ని జన్మలు? మన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అయితేనేమి, మన చుట్టూ ఉన్నటువంటి రిలేషన్స్ అయితేనేమి, పిల్లలైతేనేమి, తల్లిదండ్రులైతేనేమి, ఇది ఎంత వరకు ఈ సొసైటీలో మనం ఉన్నాం ప్రెజెంట్. అంతకుముందు ఒకవేళ మరో జన్మ అంటూ ఉంటే, మరి అక్కడ మరి ఎందుకు ఇన్ని సార్లు నువ్వు జన్మ తీసుకొని వచ్చి వెళ్ళిపోతూ ఉన్నావు? దేనికోసం?
సో ఫ్రెండ్స్, ఇదే మన ప్రశ్న. నీవు ఆ యొక్క శక్తి నుంచి జన్మించిన తర్వాత ఇక్కడ వరకు నువ్వు ఈ యొక్క కంటికి కనిపించేటువంటి రూపంలో మార్పుల కోసమా? మరి అది వస్తోంది, వెళ్ళిపోతోంది, వస్తోంది, వెళ్ళిపోతోంది గదా! మరి మానవ దేహం అనుకుంటే, మానవ దేహం కూడా మళ్ళీ వస్తోంది, వెళ్ళిపోతోంది కదా! పునర్జన్మలున్నాయని మనం తెలుసుకోవచ్చు. సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అనంతమైన, అవ్యక్తమైనటువంటి శక్తి మన చుట్టూ ఉంది. మనం ఒకవేళ చెక్ చేసుకుంటే, గమనించగలిగితే, తపనతో శోధించగలిగితే, ఎన్నో రుజువులు మనకి భౌతిక ప్రపంచంలోనే కనిపిస్తాయి. మరి నువ్వెందుకొచ్చావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఏం తెలుసుకుంటున్నావు? అసలు నీకేం కావాలి? ఈ శరీరానికి సంబంధించి ఒక ఐడెంటిఫికేషనా? నేను డాక్టర్, నేను ఇంజినీర్, నేను బిజినెస్ మ్యాన్, ఐయామ్ ఏ టీచర్, ఐయామ్ ఏ నర్స్ కదా! కాదా? మరింకేంటి? ఏ ఆనందం కోసం వచ్చావు? ఏ జ్ఞానం కోసం వచ్చావు? ఏ అనుభూతి కోసం వచ్చావు? మరి ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? మరి ఇలాంటివి అవునా కాదా? ఆనందం అంటున్నాం కదా! ఓ చిన్న బిడ్డని నవ్వుతూ ఉన్నప్పుడు ఎత్తుకుంటే వచ్చే ఆనందం వేరు. తోటలో పూర్తిగా పూలతో నిండి ఉన్నటువంటి తోటను చూసినప్పుడు కలిగే ఆనందం వేరు. చాలా ఫ్రెష్‌గా ఉన్నప్పుడు, చల్లని గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు మన మేనుకి ఆ జర్నీ ఒక ఆనందాన్నిస్తుంది. ఒక 10 సంవత్సరాల తర్వాత మన బెస్ట్ ఫ్రెండ్‌ని చూస్తే కలిగే ఆనందం. చూడండి, ఎన్నో ఆనందాలున్నాయి. అలాగే అనుభవాలు ఫిజికల్ బాడీ దృష్ట్యా చాలా ఉన్నాయి. బట్ మెంటల్‌గా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంతో వారి యొక్క ఆలోచనలను ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు, వారి యొక్క మానసిక సామర్థ్యం చూడు, ఆ మాట తీరు చూడు, ఆ నాలెడ్జ్ చూడు కదా! అలాగే స్పిరిచ్యువల్‌గా అని చెప్తాం. ఇవన్నీ కూడా స్పిరిచ్యువలే. కానీ మనం అలా చెప్పుకుంటున్నాం కాబట్టి నేను స్పిరిచ్యువల్ అంటున్నా. ఆత్మపరంగా ఎన్ని అనుభవాలున్నాయి. ఆత్మపరంగానే కోకొల్లలు ఫ్రెండ్స్. భౌతిక దృష్ట్యా, మానసిక దృష్ట్యా చూసుకున్నా కానీ, ఆత్మపరంగానే ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు ఉన్నాయి. అయితే వాటిని గమనించగలిగేంత, వాటిని అబ్జర్వ్ చేయగలిగేంత ఇంట్రెస్ట్, ఆ స్ఫురణ, ఎరుక ఎంతమందికుంది? అసలు ఆత్మ అనే పదం దాకా మనం వెళ్ళగలిగామా? ఇంకా ఇక్కడే నది ఒడ్డున ఇసుకలో గవ్వలు, రాళ్ళు బాగున్నాయని మనం ఏరుకుంటూ అక్కడే ఆగిపోతాం. ఇసుక గూళ్ళు కట్టుకుంటూ. ఎంతో విశాలమైనటువంటి నదీ ప్రవాహం ముందర ఉంది. ఎంతో తియ్యనైన వాటర్ ఉంది. అక్కడి దాకా పోలా. మనము నదిలో దగ్గరికెళ్ళిన తర్వాత, ఆ నదిని చూసినప్పుడు ఒక ఆనందం వస్తుంది. నది వాటర్‌లో కాలు పెట్టినప్పుడు ఒక ఆనందం వస్తుంది. ఆ వాటర్‌ని ఆడుకోవచ్చు, నీళ్లు తాగొచ్చు, ఎన్నిటికో ఉపయోగించుకోవచ్చు. సూర్యోదయం అప్పుడు ఎంత బావుంటుందో, సూర్యాస్తమయం అప్పుడు ఎంత బావుంటుందో, ఆ నీరెటో ప్రవహిస్తూ ఉంది. ఆ అలల సౌండ్ ఇంకెన్నో ఉన్నాయక్కడ. అలాగే ఆత్మ గురించి కూడా ఎన్నో ఉన్నాయి. నువ్వేం గమనించావు? ఇది గమనించాలి అన్నా నేనెందుకు ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే, మనం ఇందాక వేసుకున్నటువంటి ప్రశ్న. ఎవరు నువ్వు? మౌనం కూడా మాట్లాడుతుంది ఫ్రెండ్స్ స్టార్టింగ్‌లో. సంపూర్ణమైన, సుదీర్ఘమైన మౌనంలోకెళ్ళినప్పుడు అక్కడేమీ ఉండదు ఫ్రెండ్స్. నీ శరీరం ఉన్నట్టు గూడా తెలీదు. నువ్వే ఆ మహాపరిశూన్యానివి అన్న అనుభూతి గూడా ఆ మౌనంలో తెలుస్తుంది. అందుకే మౌనం ప్రతినిత్యం కూడా కనీసం ఒక 1 అవర్ చేయాలి అని మన పత్రిజీ గారు చెప్పారు. నిన్ను నువ్వు తెలుసుకో. కళ్ళకి కనిపించేది కాదు. కనిపించనిది ఎంతో ఉంది. దాన్ని గ్రహించు. మనం శ్వాసిస్తున్నాం. శ్వాస లేకపోతే మనం లేమంటున్నాం. శ్వాసను చూపించు.
ఇలాంటి ఆహ్, సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి కదా! నేనేమంటున్నానంటే, మీ గమ్యం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అసలు నీకు ఏం కావాలి? నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? నీ జర్నీ ఏంటి? అందరూ పుడుతున్నారు, వెళ్తున్నారు అనేది నీకు తెలుసు. అందరి జీవనం ఒకేలాగా మాక్సిమం మానవుని జీవితం ఉందని నీకు తెలుసు. మరి ఎస్పెషల్‌గా నీకేం కావాలి? అసలు నువ్వెవరు? ఇక్కడికి ఎందుకొచ్చావు? ఏం చేయడానికి వచ్చావు? ఇప్పటి వరకు నువ్వు ఏం చేశావు? అది ఒరిజినలేనా? అంటే నువ్వు చేయాలనుకున్న పని అదేనా? అని నా మీనింగ్ ఫ్రెండ్స్. అంటే నువ్వు చేసింది నిజాయితీగా కరెక్ట్‌గా అదే ఉంటుంది. 100% అందరూ అదే చేస్తారు. అట్లా కాదు. నువ్వు ఏం చేయడానికి ఇక్కడికొచ్చావు? చాలామంది ఆహ్, ధ్యానంలోకి రాకముందు చాలా మూఢనమ్మకాలతో, అపనమ్మకాలతో మన జీవితాన్ని ఎవరో శాసిస్తున్నట్లు జ్ఞానం లేకపోవడం వీటన్నిటికి కారణం. అదే నువ్వెవరో తెలుసుకోలేకపోవడం. ఇలాంటి వాటన్నిట్లో నుంచి మనం బయటపడతాం. అసలైన స్థితికి మనం శ్వాసను గమనించడం ద్వారానే చేరుకోగలం. సో ఫ్రెండ్స్, మనందరం కూడా ఒకే ఒక్క పదం నేను తీసుకుంటాను. పత్రిజీ గారి దగ్గర నుంచి. శ్వాస గురువు అన్నారు. ఆయన ఫస్ట్ మనల్ని సంబోధించడం మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటారు. ఫ్రెండ్స్ ఓకే. మనకి గూడా ఉన్నారు. మాస్టర్స్ ఓకే. మనం గూడా మాస్టర్స్ అంటున్నాం. మై డియర్ గాడ్స్ అంటున్నారు. మనం గాడ్స్‌గా పూజ గదిలో ఉన్న దేవుళ్ళ పటాలను చూసి దేవుడు అనుకుంటాం. రామావతారం, కృష్ణావతారం, శివుడు, బ్రహ్మ వీళ్ళందరూ ఉన్నారు అనుకున్నాం. వాళ్ళెప్పుడో పుట్టారు, వెళ్ళిపోయారు. కొన్ని పుణ్యక్షేత్రాలున్నాయి. అక్కడికి దర్శిస్తున్నాం. నేను వెళ్లి దేవుడిని చూసుకొచ్చాను అనుకుంటున్నాం కదా! చాలా రోజులుగా. కానీ అలా కాదు. నువ్వే దేవుడు అంటున్నాడు పత్రిజీ. ఒక్క పదం చాలు ఫ్రెండ్స్. మనం డీప్‌గా వెళ్ళి ఆహ్, అసలైనటువంటి విషయాన్ని, సత్యాన్ని గ్రహించడానికి. సో, అలాగా మనం ఉంటే నువ్వే దేవుడు. వచ్చేసామిప్పుడు. మన అంతిమ గమ్యం ఏంటి అంటే, యూ ఆర్ ద గాడ్. నువ్వు దేవుడు. ఇక్కడ ఎంతమంది చూస్తున్నారు వాళ్ళందరూ దేవుళ్ళు అని చాలా మంది చెప్తా ఉంటారు. నేను చెప్తున్నా నువ్వే దేవుడు అని. సంబోధించడం వేరు. ఫీల్ అవ్వడం వేరు కదా! స్టేజ్ మీద మనకేదన్నా ప్రోగ్రామ్ ఉంటే వెళ్లి మనము వాళ్ళని ఇలా గౌరవప్రదంగా సంబోధిస్తుంటాం. వాళ్ళ పేరు చెప్పి. యాక్చువల్‌గా వాళ్ళు ఏంటి అసలు ఆహ్, నిజంగా వాళ్ళ యొక్క వర్క్ తెలుసు, పొజిషన్ తెలుసు. వాళ్ళెలా ఉంటారు? వాళ్ళేమేమి వర్క్ చేశారు? వాళ్ళ స్థితి ఏంటి? సేవ పరంగా అనేది మనకేం తెలీదు. బట్ సింపుల్‌గా అందరిని పలకరించేసి మనం చెప్పాల్సిన స్పీచ్ ఇచ్చేసి వచ్చేస్తాం. అలా సంబోధించట్లేదు నేను. మీరే దేవుళ్ళు అంటున్నానంతే. ఇక్కడ ప్రెజెంట్ నాతో మాట్లాడినటువంటి సరిత మేడం కూడా ఒక దేవుడు. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుళ్ళే. నేను చెప్తున్నది విని మీరందరూ కూడా దేవుళ్ళే. ఏ దేవుడు అని అనుకోకండి. దైవానికి ఒక్కొక్క కాలంలో గమనించండి మీరే. ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం, ఒక్కొక్క రూపం, ఒక్కొక్క పేరు ఉంది. చరిత్ర పరంగా తీసుకున్నా కూడా. ఎన్ని మతాలున్నాయో, ఎన్ని దేవుళ్ళున్నారో వాళ్ళందరిని గూడా తీసుకుందాం కావాలంటే. ఒక్కొక్క టైంలో, ఒక్కొక్క పేరుతో, ఒక్కొక్క దైవం ఉంది అంటున్నాం. చూడండి ఇక్కడ ఒక్కొక్క పేరు, ఒక్కొక్క టైము ఉందే కానీ, అన్నిటికి మనం దైవం అంటున్నాం. కృష్ణుడు ఒక దైవం, విష్ణువు ఒక దైవం, రాముడు ఒక దైవం, ఆ! యేసు ఒక దైవం, అల్లా ఒక దైవం. అన్నిటికి పెడుతున్నది ఏంటి? దైవం. ఈ దైవం అంటే ఏంటో తెలుసుకోగలగాలి. నువ్వు కూడా ఒక దైవమే. వాళ్ళకి నీకు తేడా ఏం లేదు. మోస్ట్‌లీ మనం ఆ టైంలోకి ప్రవేశించేసాం ఫ్రెండ్స్. వి ఆర్ ద గాడ్స్.
ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి యొక్క ఆ పరమాత్మ స్థితి నుంచి ఈ క్షణం నీ శరీరం వరకు జరిగినటువంటి ప్రయాణంలో శక్తి ఎలా కన్వర్ట్ అయితూ వస్తుంది, ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం కదా! అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు, క్వాలిటీస్, ఇష్టాలు, నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా! మరి ఇదంతా ఎలా వస్తుంది? అనుభవాలు లేదా గత జన్మల ద్వారా. ఆ జీవితమంతా గడిచినటువంటి ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా. మరి దాన్ని మేలుకొల్పడానికి శ్వాస కావాలి, ధ్యానం కావాలి. నిన్ను నువ్వు మేలుకొల్పుకోవాలి. నువ్వే దైవం అని తెలుసుకోవాలి. సింపుల్‌గా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది. మరి ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు, ఇన్ని జన్మలు తీసుకున్నప్పుడు నీకు ఆ ఎరుక గాని వస్తే, నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు, మళ్ళీ చెప్తున్నాను. నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు, నువ్వు ఎవరో తెలుసుకున్నప్పుడు అక్కడ ఆగిపోదాం. ఎందుకు అంటే, ఇంకక్కడ అదే నువ్వు దైవం అని నీకు అర్థమయ్యేటువంటి ఫస్ట్ క్షణం నీకు సంబంధించి. ఎరుకతో. ఎరుక లేకుండా వచ్చావు, జన్మలు తీసుకున్నావు, వెళ్ళిపోయావు. వెళ్ళిపోయాక నీకు అర్థమైతుంది. "ఏం లేదురా బాబు! నేనే వెళ్ళాను, దానికోసం వచ్చాను" అని. అలా కాదు. ఇప్పుడు ఇక్కడ జన్మ తీసుకున్న తర్వాత శక్తి రూపంలో శక్తి మనకు తెలుసు. చిన్న ఎగ్జాంపుల్ అందరూ పవర్ తీసుకుంటారు కరెంట్ అని. నేను గూడా అదే తీసుకుంటున్నాను. కరెంట్ అందరి ఇళ్లలో ఉంది. లైట్లు అందరి ఇళ్లలో ఉన్నాయి. ఓకే. సో, కరెంట్ ఉంది. దానిని మనము మిక్సీకి, ఏసీకి, ఫ్రిడ్జ్‌కి, లైట్‌లకి, ఫ్యాన్‌లకి రకరకాలుగా యూజ్ చేస్తున్నాం. ఓకేనా? కరెంట్ ఉన్నప్పుడు దాన్ని నువ్వు ఎలా అయినా ఉపయోగించుకోవచ్చా తెలుసు. ఇక్కడ లైట్‌గా జన్మ అనుకో. లైట్‌కి కావాలి అనుకున్నప్పుడు నువ్వు లైట్ పెట్టినప్పుడు నువ్వు లైట్ వెలగాలి కదా! లైట్‌లోకి కరెంట్ రావాలి కదా! కరెంట్ వచ్చిన తర్వాత కూడా ఇందులో కరెంట్ ఉంది. అందువల్లే లైట్ వెలిగింది అనేది మనకు తెలుసు. అట్ ద సేమ్ టైమ్ జన్మ తీసుకున్న తర్వాత నువ్వే ఆ పరమాత్మవి. ఆ శక్తి నీలోనే ఉంది. నువ్వు ఏదైనా సృష్టించగలవు అనేది నీకు తెలుసా? ఫిజికల్‌గా ఎన్నో మనం డైరెక్టర్లు సినిమాలు సృష్టిస్తుంటారు. తెలుసు. అమ్మ మన వంటింట్లో రోజు ఒక్కో రకమైన వంట సృష్టిస్తూనే ఉంది. తెలుసు. అంటే కొన్ని వంటలు మళ్ళీ రిపీటెడ్‌గా చేస్తూ ఉంటారు. నేను కాదనను. మన యొక్క సంస్కృతి, మన యొక్క ప్లేస్‌ని బట్టి వంటకాలు. అవునా? మరి సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ ఉంటాయి కదా! అట్లా తీసుకొని చెప్పాను. మరి అలాగే మరి ఎన్నో సృష్టిస్తూ ఉన్నారు. ఈ భూమి మీద ఎంతో మంది మానవులు. అది వేరు. అది భౌతిక సృష్టి. ఆలోచన వస్తుంది. దానిని ఇంప్లిమెంటేషన్ చేస్తే భౌతికంగా ఏర్పడుతోంది. అది ఓకే. నువ్వు దేవుడు అంటున్నారు. మరి నువ్వు దేవుడైతే ఈ సకల సృష్టి ఎంత జరిగిందో నువ్వు కూడా ఇక్కడ ఏం సృష్టించగలవు? ఏం సృష్టించాలనుకుంటున్నావు? నువ్వే దేవుడు అని నీకు అర్థమైతే నీలో ఉన్న అనంతమైనటువంటి ఆ ప్రేమ స్థితి, ఆ కరుణ స్థితి, ఆ శాంతి స్థితి, ఆ ఫ్రీక్వెన్సీ, ఆ హాయి ఎలా ఉంటుంది? ఒక్కసారి ప్రశాంతంగా మీరు మాత్రమే డీప్‌గా మెడిటేషన్‌లోకి వెళ్ళినప్పుడు, నేనెవరు అని ప్రశ్నించుకున్నప్పుడు, నీకర్థమైనప్పుడు, నీ స్థితి ఎలా ఉంటుంది? ఎక్స్‌పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్. చెయ్యాలి కూడా. ఎవరన్నా చేస్తుంటే ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలోకి రండి. ఎంత హాయిగా ఉంటుందో. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. వీటన్నిటితో పాటు. ఏంటి? కాలం అనేది లేదు. సమయం అనేది అసలు లేదు. మనకు చరిత్రకి సంబంధించి అంటే స్వాతంత్రం గురించి కావచ్చు, మానవుడి యొక్క పుట్టుక గురించి, లేదా వస్తువుల తయారీ గురించి, లేదా పలానా ప్లేస్‌లో పలానా సివిలైజేషన్ జరిగింది అనే దాని గురించి. ఒకవేళ సాక్ష్యాలు లేవు అనుకుందాం.
ఖండాలున్నాయి కదా! ఒక ఖండానికి, ఇంకొక ఆసియా ఖండానికి, ఆఫ్రికా ఖండానికి అసలు ఎటువంటి కనెక్షను, పలానా పక్కన ఇంకొక భూమి ఉంది. అక్కడ గూడా ఇలాగా ఆహ్, జీవరాశులు జీవిస్తూ ఉన్నారు. మన మానవ జాతి ఉంది అనేది తెలీదనుకుందాం. అప్పుడెలా ఉంటుంది? తెలిస్తేనే కదా అక్కడ ఒక చరిత్ర ఉంది అనేది అర్థమయితుంది. తెలియకపోతే అసలేమీ లేదు. నీదే ఉంది అనుకుంటావు. అవునా? మరి అలాగే నువ్వు కూడా ఏదైనా ఇక్కడ సృష్టించగలవు. ఉన్నదంతా కూడా నువ్వే అనేది నీకర్థమైతుంది. అప్పుడు ప్రెజెంట్ ఈ భూమి మీద కావాల్సినటువంటి అమోఘమైన, అత్యున్నతమైన, అందరికీ ఉపయోగపడేటువంటి వస్తువులను, సామర్థ్యాన్ని నీవు సృష్టించగలవు. మనం పురాణాల్లో తెలుసుకొని ఉన్నాం. కాంతి వేగంతో వారు ప్రయాణించేవారు అని. ఒక లోకం నుండి మరో లోకానికి వెళ్లి వచ్చిన మహర్షులు ఉన్నారు. మనం చదువుకొని ఉన్నాం. మరి విమానాలు, రాకెట్స్‌తో ఎంత వేగంతో వెళ్తున్నాయి ఫ్రెండ్స్? మనం ఇంకా కాంతి వేగాన్ని రీచ్ అయ్యామా? కాంతి వేగం ఇంత అని మాత్రమే చెప్తున్నాం. ఇక్కడ మీకు మరో ప్రశ్న వేస్తాను. ప్రశ్న కాదు, మన ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఒక్కసారి మనకు తిరుమల బాగా తెలుసు కదా! ఇక్కడే కూర్చొని వెంకటేశ్వర స్వామిని తలుచుకొని, నేనొకసారి తిరుమల వెళ్తే బాగున్ను అన్న ఆలోచన వచ్చిందనుకోండి. ఉన్న బలంగా మీరు కూర్చొని కళ్ళు తెరిచున్నా, తెరవకపోయినా నో ప్రాబ్లమ్. మీరు మీ లోపల ఆ ఎక్స్‌పీరియన్స్‌ని వితిన్ సెకండ్స్‌లో మీరు పొందగలరా? లేరా? వెళ్ళొచ్చిన వాళ్ళు. సాక్షాత్తు ఆ మొత్తం జర్నీ ఎంత ఫాస్ట్‌గా రన్ అయితుందో చూడండి. ఎక్కడెక్కడ ప్లేస్‌లు మీరు వెళ్లారో అవంతా వ్యూ వచ్చేస్తుంది వితిన్ సెకండ్స్. కేవలం 3 సెకండ్లలో గూడా మీరు ఆ జర్నీ మొత్తాన్ని గూడా చూసేస్తారు మూల విరాట్ దాకా. ఎంత ఫాస్ట్‌గా రన్ అయితుంటుంది. ఏం రన్ అయింది? ఎక్కడ రన్ అయింది? ఎవరిలో రన్ అయింది? ఏం తెలుసుకున్నారు మీరు? ఇప్పుడిక్కడ ప్రయాణించింది ఎవరు? ఈ అనుభవం ఎవరిది? అనుభూతి ఎవరిది? ఈ వేగం ఎవరిది? మీ శరీరానిదా? మీ ఆలోచనదా? మీరే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మీకు కావాలి. నా గమ్యం ఏంటి? నేనెవ్వరు? నేనేం సృష్టించగలను? నేనెందుకోసం ఇక్కడికొచ్చాను? అసలేం కావాలి నాకు? బుద్ధుడు ఒకటి చెప్తారు. వర్ధమాన మహావీరుడు మరొకటి చెప్తారు. మరొకటి చెప్తారు. పత్రిజీ గారు చెప్తారు. ఎంతో మంది ఎన్నో విషయాలను వాళ్ళ జీవితం మొత్తం కూడా శోధించి, తెలుసుకొని ఎన్నో గొప్ప విషయాలు మన ముందు ఉన్నాయి. పుస్తకాల రూపంలో ఉన్నాయి. ఆడియోల రూపంలో ఉన్నాయి. కొన్ని వీడియోల రూపంలో చేస్తున్నారు యూట్యూబ్‌లో కొంతమంది. ఆ! డోంట్ వేస్ట్ టైమ్. నీ గమ్యం ఏంటి? ఫ్రెండ్స్ అందరికీ ఒకే గమ్యం ఉండదు. మళ్ళీ చెప్తున్నాను. అందరికీ ఒకే గమ్యం ఉండదు. జర్నీలో చెప్పాను కదా! ఒక్కొక్కరి కోరికలు, ఒక్కొక్కరి ఆనందాలు, ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొక్కరికి కావాలి. అది లక్ష్యం నెరవేరిన తర్వాత మరో లక్ష్యం, మరో లక్ష్యం, మరో గమ్యం, మరో గమ్యం. అంతిమ గమ్యం ఏది? ఎవ్వరికైనా కూడా. సో, అంతిమ గమ్యం ఏది? ప్రతి ఒక్కరికి కూడా. మరి ఆ అంతిమ గమ్యం చేరడానికి ముందే మీరిప్పుడు ఇంత విషయాలు అవగాహనలోకి తెచ్చుకున్న తర్వాత మీరేం గోల్ సెట్ చేసుకుంటారు? అసలు మీకేం కావాలి? కాసేపు ఆగుదాం భౌతిక ప్రయాణంలో. ఈ శరీరంతో కదిలేటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రయాణంలో ఒక్క నిమిషం అలా కూర్చుందాం. ఆలోచిద్దాం. ఎంతసేపు ఈ ఫిజికల్ బాడీతో రన్నింగేనా? లోపల ఏదో ఉంటేనే గదా నువ్వు రన్నింగ్ చేస్తున్నావు. మరి దానికేం కావాలి? అంతిమ గమ్యం ఏంటి? మనం తెలుసుకున్నాం ఇక్కడ మనమే దేవుళ్ళము అని. మరి ఎక్స్‌పీరియన్స్ కూడా చేయాలి.
అన్నీ తెలుసుకొని వదిలేస్తే అనుభవాలు ఎలా వస్తాయి? అనుభూతులు ఎలా అవుతాయి? కదా! సో ఫ్రెండ్స్, శక్తి అనేది నిరంతరం మార్పు చెందుతూ అనంతంగా విస్తరిస్తూనే ఉంటుంది. మన ఈ జీవితం ఫ్రెండ్స్, భౌతిక జీవితం కాదు. ఈ భౌతిక శరీరంతో ఉన్నది కాదు. నువ్వు అసలుగా ఎక్కడి నుంచి పుట్టావో అక్కడి నుంచి ఇక మీదట ఉండబోయేది కూడా. అంటే నువ్వు ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా ఉండేదే జీవితం. అంటే జీవితం అనేది నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. మనం కేవలం ఈ శరీరంతో ఉన్న ఈ కొద్ది కాల వ్యవధి అంటే ఒక 60 ఇయర్స్ ఆర్ 70 ఇయర్స్ ఈ జీవిత కాలాన్ని మాత్రమే మనం జీవితం అనుకుంటున్నాం. కాదు. జీవితం అనేది అనంతంగా ఉంది. సాగుతూనే ఉంది. నువ్వు దైవం అని తెలుసుకున్న తర్వాత, నీ అంతిమ గమ్యం ఏమిటి? ఏం చేయాలనుకుంటున్నావు? నీకేం కావాలి? సో ఫ్రెండ్స్, ఈ ఎక్స్‌పీరియన్సెస్ మీరు చేస్తే దయచేసి మీకుగా మీరు ప్రశ్నించుకోండి. మీకేం కావాలో అది మీకే తెలుసు. మీ అంతరాత్మకే తెలుసు. తన గమ్యం ఏంటి అని. పత్రిజీ గారు కూడా వచ్చారు. ఆయన చేయాల్సిన పనులన్నీ చేశారు. ఆయన వెళ్లారు. మా అంటే ఆయన జర్నీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓకే. అలాగే ఎంతో మంది మహానుభావులు శక్తి స్వరూపాలుగా వచ్చారు. జ్ఞానాన్ని పంచారు. మీరు కూడా అందరం లాగే సమానము. డిఫరెన్షియేషన్ ఏమీ లేదు అని తెలియజేశారు. ఎన్నో విధాలుగా, ఎన్నో పద్ధతుల ద్వారా, ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా. మరి మనము తెలుసుకొని మన గమ్యం ఏంటో మనం రీచ్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఒక అవేర్‌నెస్ లాంటి క్లాస్ మాత్రమే. అంటే మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ అంతటిని మనము ఒక్కొక్క విషయానికి ఒక్కో విధంగా చూడకుండా క్రోడీకరించుకొని మొత్తంగా చూడాలి. చూసినప్పుడు అసలైనటువంటి వే అనేది మనకు తెలుస్తుంది. ఆ తర్వాత జరగబోయేటువంటి సమయం మీ జీవితంలో చాలా విలువైనదిగా సాగుతుంది. చాలా విలువ అనేది కూడా ఇంకా ఎక్కువ అని చెప్పాలి నేను. ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన ఈ జీవితం కొనసాగుతూనే ఉంటుంది. మనందరం కూడా దేవుళ్ళమే. సో, ఇంతటి సమయాన్ని, గొప్పదైనటువంటి సమయాన్ని మీ అందరితో ఇటువంటి గొప్పవైన విషయాలను పంచుకోవడానికి నాకు సమయం ఇచ్చినటువంటి ఫర్ యూ టీమ్ వాళ్ళందరికీ, అలాగే ఈ జ్ఞానాన్ని నాకు అందజేసినటువంటి పత్రిజీ గారికి, మహానుభావులందరికీ, నా చుట్టూ ఉన్నటువంటి నా సహచరులకు, అలాగే స్పిరిచ్యువల్‌గా నాకు హెల్ప్ చేసేటువంటి మాస్టర్స్‌కి అందరికీ కూడా నేను హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మనందరి జర్నీ కొనసాగుతూనే ఉంటుంది. మరి అద్భుతంగా కొనసాగాలి. మన గమ్యాలను మనం చేరుకోవాలి అని నేను చాలా ఆనందంగా ఆ మాస్టర్స్ సహాయంతో మనందరం కూడా ఆశీర్వాదం తీసుకుందాం. థాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ ఆల్. హ్యాపీ టైమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంత గొప్ప ఆత్మజ్ఞానం అందించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.